అలాంటి ఆలోచన చేస్తారేమో చూద్దాం. సరే ఏంటి హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంది. అనంత శ్రీరామ్ గారు నేను చాలా ఎమోషనల్గా మాట్లాడినది. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను బహిష్కరించాలి, హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నా. సరే అసలు సినిమా ఉన్నది వింటారా? వేయండి, ప్లే చేయండి. నేను విజయవాడలో ఉన్నా, చాలామంది బీజేపీ నాయకులు కూడా కలిశారు నాకు హోటల్లో. ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపది ఏంటి సార్ అంత ఎమోషనల్గా? అదే ఎందుకని ఆయన ఎమోషన్, నేను దీన్ని అయితే ఇప్పటికే అనంత పైత్యం అని దీనికి చెప్పేశాను. నేను అనంత పైత్యం కృష్ణా జిల్లా గడ్డ మీద, అందులో విజయవాడ సంఘ సంస్కరణకు ఒక విధమైనటువంటి నూతన అభ్యుదయ భావాలకు పురిటిగడ్డ లాంటిది. విజయవాడ గడ్డ మీద కమ్యూనిస్టులు ఉంటారు, కనకదుర్గ కూడా ఉంటుంది. ఇంతకాలం నుంచి లేని సమస్య. ఇప్పుడు ఈయనకేమొచ్చిందో, ఈయన రక్తం ఎందుకు అంత మరుగుతుందో, అంత ఆవేశం ఏంటో, ఈ అనంతమైన ఆవేశాన్ని కృష్ణా జిల్లా గడ్డ మీద, అంటే ఏ జిల్లా అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట ఎక్కడ ఉండే ప్రత్యేకత అక్కడ ఉంటుంది. రామబ్రహ్మం గారి దగ్గర నుంచి రామారావు గారి వరకు ఎన్ని సినిమాలు, ఎంత సంస్కరణ, ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈయన వచ్చి కర్ణుడి మీద కత్తి కట్టడం ఏంటయ్యా బాబు? కర్ణుడు దానకర్ణుడు, కర్ణుడు అంటే దానకర్ణుడు, సహజ కవచకుండలాలతో పుట్టాడు, శాపగ్రస్తుడిలాగా అనేకమైనటువంటి వాటి వల్ల దెబ్బతిన్నాడు అని ఇప్పటివరకు ఒక ఇంప్రెషన్. ఏంటి అనంత శ్రీరామ్కి అభ్యంతరం? సేవాధర్మము సూతధర్మము కనుక రాశీభూతమయ్యొప్ప, సేవాధర్మము సూతధర్మము రాశీభూతమయ్యొప్ప, వాచా వాత్సల్యము చూపే కర్ణుడిటు, వాత్సల్యంబు నీకేల రాజేవేల పోరుకై రప్పించునో, నాడే పండు లేదా వర్జించు కర్ణు చావు వరకు ఆద్యంతము కురు యుద్ధము అంటాడు కృష్ణుడు. రామారావు కృష్ణుడు అంటే సేవాధర్మము సూతధర్మం అని, సూతుడు అని అతన్ని ఇదిగో ఈ సనాతన ధర్మమే. నిజానికి అతను పుట్టింది ఎక్కడ ఏంటి అది కూడా తెలియదు. బ్రహ్మజ్ఞానం ఉంది, మాకు అన్నీ తెలుసు అనేవాళ్ళు. మరి కర్ణుడు అనేవాడు కుంతిదేవికి పాండ్రా తెలియదా వాళ్ళకు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అంటే ఒక విధంగా ఆయన తప్పు పడుతుంది వ్యాసుని. వ్యాస వాల్మీకులు 2 కళ్ళ లాంటి వాడు అంటున్నాడు కదా. వ్యాసుడు ఇవన్నీ ఊహించకుండానే రాసి, రామారావు గారు దాన్ని దానవీరేశ్వర గారు, నిజానికి పేరు దానవీరేశ్వర కన్నా కానీ మొత్తం దుర్యోధనుడే అక్కడ ఏమంటివి అనుకుంటూ దాత అంటుంటాడు కర్ణుడు. సినిమా మొత్తం దాత అంటే హితుడా అంటుంటాడు ఆయన. నేను చెప్పేది ఏంటంటే, కర్ణుడు లేని భారతమా అన్నది తెలుగు భాషలో సామెత. కర్ణుడు లేని భారతమా అంటారు ఎవరైనా కానీ. ఉప్పు లేని కూర ఎటువంటిదో కర్ణుడు లేని భారత. అటువంటి కర్ణుడు ఎందుకు ఈయనకు తప్పుగా కనిపిస్తున్నాడు? కర్ణుడి కొన్ని సంవత్సరాల నుంచి అంట రామారావు గారు తమిళంలో డైరెక్ట్గా కృష్ణుడి పాత్ర వేశాడు. శివాజీ గణేశన్ కర్ణ సినిమాలో చివరిలో పాట పాడతాడు, కర్ణ వీళ్ళందరూ కలిసి నీకు అన్యాయం చేశారు అని. తమిళంలో చాలా హిట్.
సౌందరరాజన్ తెలుగులో కూడా ఆయన పాడాడు, చాలా బాగుంటుంది నిజానికి. కర్ణుడి విషయంలో దాన్ని సామాజిక కోణంలో చూసే బదులు సనాతన కోణంలో చూసి ఇన్ని సంవత్సరాలతో కర్ణుడిని ఒక్కరిని చూస్తే పర్వాలేదు, అనంత శ్రీరామ సీతామాతల్ని కూడా చూసావు కదా మహానుభావ, లవకుశ కూడా తప్పంట. రాముడు ఎందుకు చేశాడు అసలు? లవకుశ చూసి కంట తడిపెట్టని తెలుగమ్మ ఇప్పటికీ లేదు. లవకుశతో పోల్చదగినంత అద్భుతమైన ఒక దృశ్య కావ్యం ఇప్పటికీ విజయాల్లో కానీ వాణిజ్యపరంగా కానీ మహిళలను గౌరవించడం లేదు. ఇప్పుడు లవకుశం కూడా తప్పు. ఈ గొడవ ఎందుకంటే అసలు మీరు ఈ రోజు విషయాలు వదిలేసి ఒక సినిమాగా చూడకుండా సినిమాను మతపరంగా హిందూ వ్యతిరేక సినిమాలు, ముస్లిం వ్యతిరేక సినిమాలు, క్రైస్తవ వ్యతిరేక సినిమాలు ఇలా ఉన్నాయా? ఇలా తీస్తారా? అయ్యా కృష్ణుడు, దుర్యోధనుడు, రాముడు, రావణాసురుడు, కీచకుడు అన్ని పాత్రలు వేసిన రామారావు గారు ఒకే కుటుంబం సినిమాలో రహీం పాత్ర కూడా వేసాడండి. అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రహీము, కొందరికి రాముడు, ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే, దేవుడొక్కడే అని పాడతాడు. పూలలో ఉన్నాయి వేల రకాలు, పక్షులలో ఉన్నాయి లక్ష విధాలు, రేకులు ఉంటేనే పువ్వు అంటాము, రెక్కలు ఉంటేనే పక్షి అంటాము, కులాలు ఏవైనా మతాలు వేరైనా మంచి మనసు ఉంటేనే మనిషి అంటాము. మనుషులమై మనమంతా కలిసి ఉంటాము. కలిసి ఉండమని చెప్పారు కానీ పెద్దలు కలహించమని ఎక్కడ చెప్పలేదు స్వామి. అనంత శ్రీరాముల వారు ఊగిపోతున్నారు. మనం ఈ అనంత శ్రీరాముల బదులు అసలైన శ్రీరాముడి దగ్గరికి వెళ్తే ఆయన వానరులను సైనికులుగా చేర్చుకున్నారండి. వానరులు ఇంక వాళ్ళ కులాన్ని కూడా ఆపాదించలేము. వాళ్ళకు కుల మతాల రేఖలకు అవతల ఆయనకు సహాయపడిన వాడు జటాయువు పక్షి. సో ఉడత కూడా సాయం చేసిందండి. దీని అంతట్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సార్వజనికమైన సమైక్య సామరస్యాన్ని తెలుసుకునే బదులు అనంత శ్రీరామ్ గారు అక్కడికి వచ్చి సినిమాలు బహిష్కరించాలట. రెండో భాగం మీరు చూడండి, మరింత ప్రమాదకరమైంది. పరిశ్రమలో ఉన్న హిందూ వ్యతిరేక శక్తులు వ్యక్తులట. ఈయన పాట రాశాడంట. ఆ పాటలో అనంతకోటి బ్రహ్మాండ నాయక ఇట్లాంటి పదం ఏదో వాడితే ఆ దర్శకుడు దాన్ని తీసేయమన్నాడంటే సంగీత దర్శకుడు ఈయన ఒప్పుకోలేదట. అందుకని ఆయన తీసుకోలేదట. అప్పటి నుంచి ఆయన బహిష్కరిస్తే మీ ఇష్టం సార్. అది దాన్ని పరిశ్రమకు మతాలకు మీరు ఎందుకు ఆపాదిస్తున్నారు? ఆ రోజు ఏం జరిగిందో మొత్తం రికార్డు మా ముందు పెట్టండి. ఆ పాట ఆ పదం నాకు కూడా తెలుసు, నేను కవిత్వాల పాటలు రాస్తాను కాబట్టి ఆ పాట పొందుతుందా లేదా, ఇక్కడ ఇది కుదరదు అన్నది ఏమీ లేకుండా దాన్ని అంటే ఇక్కడ పురాణాలు తప్పు పడుతున్నారు, మొత్తం పరిశ్రమ మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. మూడోది మరింత ప్రమాదకరమైంది, మీకు నచ్చకపోతే మీరు సెన్సార్ బోర్డుకు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. రాజ్యాంగ రీత్యా బహిష్కరించబడినారు. ఒక్కొక్కరు ఒక కారణంతో బహిష్కరిస్తూ పోతే ఈ భిన్న మతాలు ఉన్నటువంటి దిలీప్ కుమార్ ఎవరండి? దిలీప్ కుమార్ మొఘలయాజం లేని భారతీయ సినిమాని ఊహించగలుగుతాడా? అందుకనే ఇవి చాలా అర్థం లేని ఒకటి. అసలు నిన్న పెట్టిన సభే విజయవాడ నడిబోడిన హైందవ శంఖారావం మతాల ప్రాతిపదిక అటువంటి జరగలో పెట్టారు. వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ దేవాలయాలు నడపడం మనకే ఉండాలి, వాళ్ళకు ఉండకూడదని భారత రాజ్యాంగంలో ఉంటే తీసుకోండి. అట్లా రాజ్యాంగం అల్పసంఖ్యాకులకు అవకాశం ఇస్తుంది. ఎందుకని వాళ్ళ మతాలు రక్షించుకోవాలి, పెద్ద మతం వాళ్ళు మమ్మల్ని తొక్కేశారు అనే నింద రాకుండా ఉండటం కోసం రాజ్యాంగం 292 నుంచి 301 వరకు కొన్ని హక్కులు కల్పించింది. ఇది రక్షణ కోసం. నిజంగా చెప్పాలంటే మెజారిటీ మతం మీద నింద పడకుండా ఉండటం కోసం పెట్టింది. ఇప్పుడు ఆస్తులు ఎవరో కొట్టేశారు. ఇప్పుడు వక్ఫ్ ఆస్తులు కాపాడడానికి కొత్త చట్టం తీసుకొస్తాము, నాన్ ముస్లిమ్స్ను కూడా అందులో పెట్టొచ్చని ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. ఇప్పుడు జరుగుతున్న చర్చ వేరే ఇక్కడికి వచ్చేసరికి మావన్నీ మాకే ఇవ్వాలి, ఎవరు ఉండకూడదు, అసలు అన్ని మతం వాడు ఒక తోటమాలి కూడా ఉండకూడదు. ఎక్కడికి పోతుంది ఇది? ఎందుకు ఇలా మనుషులాగా? అందులోనూ ఎవరన్నా పోనీ BHP వాళ్ళు RSS వాళ్ళు అంటే సరే, ఈయన సినిమా పేరు పెట్టుకొని సినిమా అనేది కలుపుతుంది సార్. భారతదేశాన్ని ఏకం చేసిన అంశాల్లో సినిమా ఒకటి అందరూ ఒప్పుకున్నారు సార్ ఏకగ్రీవంగా. అమితాబ్ బచ్చన్ అనేవాడు ఎవడికి పట్టించుకోడు. అందరూ రాజ్ కపూర్, రామారావు ఒకరు కాదు. ఇప్పుడు RRR ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ తెలుగు వాళ్ళ కథ నేను పక్కన పెట్టలేదే. కాబట్టి ఐ థింక్ అనంత శ్రీరామ్ షుడ్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇవేవో ఈ మధ్య చిన్న చిన్న విషయాలు లేకపోతే
వ్యక్తిగత తగాదాలు అది కాదు. ఈయన ఎదిగింది అదే ఇండస్ట్రీ నుంచి కదా. అదే ఇండస్ట్రీ నుంచి. అప్పుడు తెలీదా అసలు హిందువులే చూడాలని సినిమాలు ఎప్పుడైనా అసలు తీస్తారా వర్మాట్లా? అవును. అలాగే టీవీలో కూడా హిందూ టీవీలు ముస్లిం టీవీలో ఇలా ఉంటాయి. నాకు అర్థం కాదు. ఛానల్స్లో అయినా పత్రికల్లో అయినా ప్రభుత్వాలైనా అసలు రాజ్యాంగం మనిషిని మనిషిగా చూడలేక మతం అనే ముద్రతో మతం కళ్ళద్దాలతోనే చూస్తాం అనేది ఇది చాలా తప్పు. ఒకవేళ ఇతరులు ఎవరైనా చేస్తే వాళ్ళకి చెప్పండి. నిన్న చిన్నజీయర్ స్వామి గారితో సహా చాలామంది స్వాములు వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వక్ఫ్ బోర్డు విషయంలో ఏ వాదన చేస్తున్నారో దాని పూర్తి విరుద్ధమైన వాదన ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళందరూ చేస్తే ఒక విధంగానే ఏ పాట ఆయన చెప్పాడు, మహేష్ బాబు పాట, రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుందామా, వాళ్ళు ఏం చేశారో కొంచెం యోచిద్దాం మిత్రమా, ఇలాంటి పాటలు రావాలట. అంటే ఎలాంటి పాటలు రావాలో అనంత శ్రీరామ్ నిర్ణయిస్తాడా, నిర్దేశిస్తాడా, శాసిస్తాడా? ఏ సందర్భాలకు తగింది అది మాట్లాడతారండి, అది పాడతారు. కృష్ణుడు ఏం చెప్పినా కానీ చివరికి సినిమాలో పాండవులే గెలుస్తారు కదా. అందుకని ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టూ మచ్, గోయింగ్ టూ ఫర్. మొన్న కూడా మనం చేసి ఆమె ఇప్పుడు చేసి నేను మీకు చెప్పాను కదా సార్, దీన్ని మీరు గట్టిగా తీసుకోకండి, 2 రోజుల్లో ఆయన మాట మారుస్తాడు అని చెప్పాడు. ఆయన క్షమాపణ చెప్పాడు. మరి మాధవీలత గారు చెప్పొద్దా? తాడిపత్రి మహిళలే పతివ్రతలు అది ఇది ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడారు? అసందర్భం కాదా? కాబట్టి సంయమనం చేసి క్షమాపణ చెప్పాడు, చెప్తాడని కూడా అనుకున్నానని మీతో కూడా ఐఎమ్ ఆన్ రికార్డ్. మాధవీలత క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? మహిళల గురించి ప్రత్యేకించి తాడిపత్రిలో మహిళలేని అసలు తాడిపత్రి మీద ఎందుకండి ఇంత గొడవ? ఒక ఊరు మీద ఒకసారి తాడిపత్రి, ఒకసారి పీఠాపురం, ఇంకోసారి కొత్తపేట. ఈ గొడవ ఏంటి అంటే కులం అయిపోయి మతం అయిపోయి ఇప్పుడు మనం ఊళ్ళ మీద కుటుంబాల మీద పడుతున్నామా? ఇది ఎంత మతానికి వీళ్ళ పైత్యానికి సంబంధం లేదు సార్. హిందూ మతంలో అందరూ కూడా గ్రామాల్లో ఉరుసు జరిగితే అందరూ పాల్గొంటారు, తేరును అందరూ లాగుతారు. దళితులు ఇక్కడ హిందూ మతంలో ఉన్న క్రిస్టియన్ కొలుస్తారు, అందరూ ఉన్నారు సార్ ఈ దేశంలో. కాబట్టి నిజంగా నాకు నిన్న చాలా బహిష్కరించానని సినిమా వాడు పిలిపివ్వడం ఏంటి సార్? ఎవరైనా పిలిపిస్తే ఇది చాలా తప్పు అని చెప్పాల్సింది పోయి చూడాలి మరి ఏమైనా పరిశ్రమ ఏమైనా స్పందిస్తుందా, లేకపోతే 4 రోజులు ఆగుతుందా? కానీ కరెక్ట్ కాదు అది. మన ఇండస్ట్రీకి అసలు ఆ లక్షణాలే లేవు. ఎస్డి లాల్ రామారావు గారు సూపర్ హిట్స్ అన్నీ ఎస్డి లాలే. ఇలా ఆయన పూర్తి వివరాలు నాకు తెలియదు, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆయనకు బాగా డ్రెస్సులు కుట్టిన విజయవాడ డ్రైవర్ ఎవరు? టైలర్. చూడండి చాలా ఉన్నాయి అలా చెప్పాలంటే. సలీం అండి, తెలుగు సినిమాలో ఇన్ని డ్యాన్సులు ఇవన్నీ తీసుకొని వచ్చి మొదట బాగా తెచ్చిన వాడు సలీం. విన్సెంట్ ఫోటోగ్రాఫర్. ఏంటి సార్ ఈ మతం అని. ఏఆర్ రెహమాన్ సార్ అందరికంటే ఇప్పుడు బహుశా ఆయన గురించి చెప్తున్నాడేమో. వందే మాతరం అని పాట కొత్త రాగం ఇచ్చి భారతదేశానికి కొత్త పుంతలు తొక్కిచ్చింది రహీం కదా. ఎందుకు ఈ బహిష్కరణ మాటలు ఎందుకండి?